రాజకీయ దాడులపై మాజీ డీజీఏ ఏపీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దుర్భాషలాడటాన్ని హింసగా పరిగణించలేమని, తిట్టినంత మాత్రాన ఇళ్లపై దాడులకు దిగడం అత్యంత అప్రజాస్వామికమని తెలిపారు. ఇక ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లడ్డూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల భారం, విద్యుత్ కుంభకోణాలు, మెడికల్ కాలేజీలపై చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు సమాజానికి ప్రమాదకరమని తెలిపారు మాజీ డీజీపీ. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మిగలటం లేదు, దాని పరిస్థితి ఏంటి? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీద మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ప్రజల్ని దృష్టి మరల్చడానికి, మభ్యపెట్టడానికి, ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో, వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు